ఒక్కోసారి మనం అజ్ఞానంగా ఉన్నా, ఒక్కోసారి మనం వినకపోయినా, ఒక్కోసారి ఒక ఆయనంట దేవుని వాక్యం ఒకళ్ళని పట్టుకోవాలి అని అనుకుంటే నువ్వు ఎంత అండర్ గ్రౌండ్లో ఉన్నా, లేకపోతే ఎక్కడెక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఒకసారి చిరావుల్లో ఒక ఆమె మన చర్చిలో సాక్ష్యం చెప్తుంది. ఒక అతనికి ఒక ఒంటెద్దు బండి ఉంది. ఒంటెద్దు బండి తోలుతూ ఉంటాడు. ఆయన గారు పేరు పాపారావు గారు. ఆ పాపారావు గారు ఏం చేశారో తెలుసా? ఎండాకాలం చల్లటి గాలి వస్తుందని ఆ ఒంటెద్దు బండి మీద కూర్చొని సాక్ష్యం వింటా ఉన్నాడంట. మైకులో వినబడుతుంది కదా. మైకులో వినబడుతుంటే ఆ సాక్ష్యం విని అతడు రక్షించబడ్డాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుని యొక్క ఆ రాజ్యంలో ఆయన కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక చాలామంది నాకు దేవుని వాక్యం అవసరం లేదు. ఆరోగ్యమూర్తి గారు కూడా చెప్తా ఉంటారు. ఏమైనా తెలుసా? వాక్యంలో ఉన్న తప్పులను పట్టుకోవాలని చూస్తే నాలో తప్పులను అది పట్టుకుంది. ఇప్పుడు నేను దేవుని బిడ్డను అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంటే, అరే అదేంట్రా అలాగ మాట్లాడతావు? ఒకప్పుడు దానిలో ఉన్న తప్పులు వెలికి తీస్తానంటే వదిలేసాం, చదువుతున్నానంటే. కానీ ఇప్పుడు నీవు దేవుని ఆ యేసు ప్రభు బిడ్డ అవుతావంటే మాకు చాలా బాధేస్తుంది, మాకు అవమానం తీసుకొస్తున్నావు అని అంటే, అప్పుడు అతను చెప్పాడు, నిజమేనమ్మా, దీనిలో ఉన్న తప్పులు మరి వెలికి తీసి ఒక పుస్తకం రాయాలని చదివాను. కానీ దీని దగ్గరకు వచ్చి చేసిన తర్వాత నా తప్పులు బయటికి తీసి చూపించింది. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇప్పుడు చదువుతుండగా కూడా ఏం చేశాడంటండి? బైబిల్ను తన జీవితాన్ని ఏం చేశాడంట? సరిపోల్చి చూసుకుంటున్నాడంట. అందుకని దేవుని వాక్యంలాగా అతని జీవితం లేదని ఏం చేశాడో తెలుసా? తన జీవితాన్ని సరిచేసుకొని దేవునికి ఇష్టడుగా, దేవునికి ఈక్వల్గా, దేవుడు పరిశుద్ధుడు, ఇతడు కూడా పరిశుద్ధుడిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులు కాదన్నా, అన్నదమ్ములు వద్దన్నా, బంధుమిత్రులు వద్దన్నా, ఎవరు వద్దన్నా సరే ఆయన చేసింది ఏంటో తెలుసా? దేవునితో సమముగా నడుచుకోవటం అది నాకు మంచిది అని గ్రహించాడు. చూసారా? వాక్యమే సరిచేసింది తన జీవితాన్ని, సరి చేసుకునేలాగా చేసింది వాక్యం. కనుక ఈ ప్లేస్ అనేది సామాన్యమైన ప్లేస్ కాదు, లేక దేవుని వాక్యం అనేది సామాన్యమైనది కాదు, దేవుని మాట అనేది సామాన్యమైనది కాదు. ఆ మాట ఒక ప్రత్యేకత, ఆ స్థలము ఒక ప్రత్యేకత, ఆ యొక్క దేవుని వాగ్దానం ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేకతలోనికి నిన్ను తీసుకురావాలనుకుంటుంది. కనుక దేవుని వాక్యము దగ్గరకు వచ్చిన వారందరూ కూడా వారి జీవితాలను మార్చడానికి దేవుని వాక్యము, దేవుని ప్రత్యక్షత చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త చూడండి, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. తరువాత
యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండల దగ్గర ఉన్న బెత్పెగేగు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనున్న గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో మీ రాజు సాత్వికుడై గాడిదను, చిన్న గాడిదను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడనుడని శిష్యులు వెళ్ళి చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి కొమ్మలు నరికి జన సమూహములలో వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. చాలండి. ఈ 9 వచనాలలో మనం 4 ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం తీసుకోబోతున్నాం. ఆ 4 మాటలలో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన అక్కడ ఇమిడి ఉంది. మన పట్ల ఆయన ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడో అక్కడ తెలియచేయటం జరుగుతుంది. ఆయన యెరూషలేమునకు సమీపముగా ఉన్నటువంటి ఒక ఒలీవ కొండ దగ్గరకు వచ్చినప్పుడంట, అక్కడ బెత్పేగు అనేటువంటి ఒక చిన్న గ్రామం కనపడింది. ఏం కనపడింది? గ్రామం కనపడింది. గ్రామంలో ఎవరుంటారు? గ్రామంలో ఎవరుంటారు? ప్రజలుంటారు. గ్రామంలో ప్రజలుంటారు. మరి ఆ గ్రామంలో మరి యేసు ప్రభువారు చూసి అంటున్నాడు, ఇద్దరిని వెళ్ళండి అని అంటున్నాడు. ఏమన్నాడండి? వెళ్ళండి. ఎక్కడికి? గ్రామములోనికి వెళ్ళండి. మనం కూడా ఏం చేయాలి? దేవుడు మనల్ని కూడా రక్షించుకున్నది ఎందుకు అనంటే వెళ్ళటానికి, గ్రామములోనికి వెళ్ళటానికి. ఆ గ్రామములోనికి ఎందుకు వెళ్ళాలి అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. అందుకాయన మీరు పట్టణమందున్న నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా ఈ ఇంటను పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని. చాలండి. ఎందుకు వెళ్ళాలి మనం? ఆనాడు శిష్యులను ఎందుకు పంపించాడు?
అని మనం ఆలోచన చేస్తే ఆయన కాలము సమీపమై ఉన్నది. సమీపం అంటే దగ్గర పడింది అని అర్థం, దగ్గరకు వచ్చేసేసింది అని అర్థం. ఎవరి కాలం? దేవుని కాలం. దేవుని కాలం వస్తే ప్రియమైన బిడ్డలారా, ఇంకా ప్రార్థనలు చేసుకోవటం, లేకపోతే వాక్యం చెప్పటాలు, లేకపోతే ఇంకొకటి చెప్పటం అనేది ఉండదు. మిమ్మల్ని ఉపవాసం ఉండండి, ప్రార్థనకి రండమ్మా, ప్రార్థన చేసుకోనండి, వాక్యం వినండి, పాటలు పాడండి అనే సమయమో ఇక ఉండదు. ఆయన కాలంలో ఆయనే పరిపాలన చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన కాలంలో ఆయనే రాజు, ఆయనే రాజు, ఆయనే అధికారి. ఆయన రాజ్యంలో ఆకలి దప్పులు లేని రాజ్యం. ఆ రాజ్యంలో అన్యాయం అనేది ఎక్కడా చోటు చేసుకోదు. ఒకరి మీద ఒకరు పడి దోచుకునే అవకాశాలు ఉండవు. ఆయన కాలం ఇంతకు ముందు ఎన్నడూ చూడని కాలం. ఏమండి, ఇప్పుడు ప్రభుత్వాలు వారి కాలాలు, ఇప్పుడు టీడీపీ పాలన, బీజేపీ పాలన, కాంగ్రెస్ పాలన, లేకపోతే వైఎస్ఆర్ పాలన, లేకపోతే ఇలాగా ఎవరైతే వస్తారో వాళ్ళ పాలనను చూపిస్తారు. వాళ్ళ పాలనలో వాళ్ళ అధికారం చలాయిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చినోళ్ళే వస్తూ ఉంటారు. ఇంతకుముందు టీడీపీ వచ్చింది, మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇంతకుముందు కాంగ్రెస్ ఆగిపోయింది, మళ్ళీ కొన్ని చోట్ల కాంగ్రెస్ వచ్చింది. అంటే ఒక్కోసారి ఓటమి, ఒక్కోసారి గెలుపు. అంటే ఏంటి అనంటే ఈ పలానా పాలన వస్తుంటే ఇది జరుగుతాయి, పలానా పాలన వస్తే ఇలాగుండిద్ది, పలానా వాళ్ళ పాలన వస్తే ఇలా జరిగిద్ది అని అనిపిస్తూ ఉండిద్ది మనకి. మనకి వాళ్ళు చెప్పకుండానే మనం చెప్పేసేస్తాం. కారణం ఏంటంటే ఆల్రెడీ అనిపించున్నాం కదా వాళ్ళ పాలనలో మనం ఉన్నాం కదా, కనుక మనం ముందుగానే చెప్పగలుగుతాం. మరి యేసయ్య పాలన మనం ఇంతకు ముందు చూడని పాలన. యేసయ్య అధికారం ఎవరికీ తెలియనటువంటి అధికారం. అక్కడ ఏదైనా నిష్పక్షపాతంగా ఉంటుంది. అక్కడ పాపం అనేది ఉండదు, బూతులు తిట్టుకోవటం అనేది ఉండదు, చంపుకోవటం అనేది ఉండదు, దొంగిలించటం అనేది ఉండదు, లేకపోతే హత్యలు చేయటం అనేది ఉండదు. ఇక ఎలాంటివి కూడా నేను గొప్ప అనుకునే మనస్తత్వాలు ఉండవు. ఇప్పుడు అవన్నీ ఉంటున్నా కావాలా కదా. ఒకరినొకరు చెప్పుకున్నారు, దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి, మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఏమండి, ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ పాలనన్నిటికన్నా కూడా దేవుని పాలన చాలా ప్రత్యేకమైనది. కనుక ఆయన కాలము సమీపించింది కనుక మనం వెళ్ళాలి. అక్కడ స్వేచ్ఛ ఉండిద్దంట. ఏముండిద్ది? స్వేచ్ఛ ఉండిద్దంట, స్వతంత్రత ఉండిద్దంట. ఇక్కడ మరి దేవుడు మీ ఎదుటనున్న గ్రామంకు వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల కూడా కనబడుతుంది. ఇవి కట్టబడి ఉన్నాయంట. ఏంటంటే అండి,
ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ట్యాక్సులు, అన్నిటి మీద ట్యాక్స్లే. ఏంటది? అన్నిటి మీద ట్యాక్స్లే. మొన్న ఒకసారి లోన్ తీసుకున్న తర్వాత ఈ డబ్బులు కట్టాలి అని అంటే వాళ్ళు అన్నారు, దానికి 4% జిఎస్టీ కట్టాలి అని అన్నారు. ఎంత? 4% జిఎస్టీ కట్టాలి అన్నారు. నువ్వు ఎన్ని లక్షలు తీసుకున్నా అన్ని లక్షలకే జిఎస్టీ. కాదంటానికి కుదరదు. ఏం చేయాలి మరి? చచ్చినట్టు కట్టాల్సిందే. నువ్వెవరైనా సరే, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కాదంటానికి లేదు. నీ రూల్ కాదు ఎక్కడ. ఆల్రెడీ హైకమాండ్ అంటున్నారు చూసావా, హైకమాండ్ యొక్క అథారిటీ. వారు చెప్పినట్టు చేయాల్సిందే. వాళ్ళ పాలనలో నువ్వు ఉన్నావు కనుక. ఈ పాలన కావాలా, దేవుని పాలన కావాలో, యూ హ్యావ్ టు చూస్. అందుకనే దేవుడు అంటున్నాడు, కాలం సమీపించి ఉంది, దేవుని రాజ్యం కూడా సమీపించింది. కాలం దగ్గరగా ఉంది, దేవుని రాజ్యం దేవుని రాజ్యంలో ఇలాంటివి ఉండవు. దౌర్జన్యంగా ఇంటి పన్ను వసూలు చేయటాలు, లేకపోతే ఈ భూమి అసలు ఎవరిచ్చింది? ఈ భూమి ఎవరిచ్చిందండి? దేవుడిచ్చాడు. వీళ్ళు ఏమైనా పుట్టించారా? పుట్టిలా. కానీ పన్ను వేయాల్సిందే. అక్కడ రిజిస్టర్ అయ్యేటప్పుడు అక్కడ పన్ను కట్టాల్సిందే. ఇదిగో ఇన్ని గజాలకి ఇంత చలానా కట్టాల్సిందేనని డాక్యుమెంట్ డ్యూటీస్ వేరే, ఈ డ్యూటీస్ వేరే, ఈ చలానాలు వేరే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాలన ఎలా ఉంటుంది, దేవుని పాలన ఎలా ఉంటుంది అని మనం తెలుసుకున్నట్లయితే అక్కడ ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. కనుక అందరూ కూడా పరిశుద్ధులే ఉంటారు. ఎంతమంది ఉంటారట? పరిశుద్ధులే ఉంటారు. పాపులు ఉండరు, దొంగతనం చేసేవాళ్ళు ఉండరు, హత్యలు చేసేవాళ్ళు ఉండరు, మోసం చేసేవాళ్ళు ఉండరు. ఎట్టగట్ట కన్నం దారిలో వెళ్ళిపోతాలే, ఆ దారిలో వెళ్తాలే, ఈ దారిలో వెళ్తాలే అంటానికే లేదు. అక్కడికి వెళ్ళటానికి ఒకే ఒక ద్వారం, అక్కడికి వెళ్ళటానికి ఒకే ఒక ఎన్ని దారులు ఉండో. ఇప్పుడు ఏమండి, ఇండియా గేట్ అన్నారు, ఇండియా గేట్ అన్నారు. చుట్టూ ప్రహరీ కట్టి మధ్యలో గేట్ పెట్టారా? ఇండియాలోకి ఎటుకుండానైనా ప్రవేశించవచ్చు, అవునా కదా? చాలా దారులు ఉన్నాయి. పైగుండా విమానంలో గుండా ప్రవేశిస్తున్నారు, వాడల్లో గుండా ప్రవేశిస్తున్నారు, అండర్ గ్రౌండ్లో గుండా ప్రవేశిస్తున్నారు, అనేక దారుల్లో ప్రవేశిస్తున్నారు. కానీ ఈ రాజ్యానికి ప్రవేశించడానికంట ఒకే ఒక ద్వారం. పైనుండి ప్రవేశించడానికి లేదు, కింద నుండి ప్రవేశించడానికి లేదు, లేకపోతే దొంగదారుల్లో గుండా ప్రవేశించడానికి అసలే ఉండదు. ఆ ద్వారానికి ముఖద్వారముగా ప్రభు అయిన యేసు అంట. ఆయన గుండానే, నా ద్వారానే పరలోకానికి ప్రవేశించాలంట. మరి ప్రవేశించాలంటే కట్టబడి ఉన్న కట్లన్నీ విప్పుకోవాలి. ఏంటంట? కట్టబడి ఉన్న కట్లన్నీ విప్పుకోవాలి. ఏమేం కట్లు? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏంటిదనంటే, మనం ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలంటే కట్టబడి ఉన్న కట్లుని కూడా విప్పాలి. ఏం చేయాలంటండి? కట్టబడి ఉన్న కట్లన్నీ విప్పాలి. ఒక్కొక్కళ్ళకి
మా ఆయన ఒప్పుకోవట్లేదండి అంటారు. ఇదొక కట్టు. ఏమండి, మా కులం ఒప్పుకోవట్లేదండి అంటారు. ఇదొక కట్టు. ఏమండి, నా మనసు అంగీకరించట్లేదండి అంటారు. ఇదొక కట్టు. ఇలాంటి నంబర్ ఆఫ్ కట్లు అన్నమాట. అనేకమైన కట్లు మన కట్టేసి ఉండటం వలన మనం టయానికి ప్రార్థనకు రాలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. మన యవనస్తులకు కూడా అనేకమైన కట్లు కట్టేసేసినాయి. అందుకని ఎట్టగట్టు తెంపుకొని వచ్చారు. ఏ టయానికి? దేవునికి స్తోత్రం. కానీ పిలిచిన వెంటనే రావాలి, అది దేవుని ఉద్దేశం. కట్లు విప్పుకొని తీసుకొని వస్తున్నప్పుడు రావాలి. దానికి ఎదురు సమాధానం ఇవ్వకూడదు. నీ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కట్ల చేత కట్టబడి ఉన్నవాళ్ళు. తల్లులు అదే, తండ్రులు అదే, పిల్లలు కూడా అదే కట్లు చేత కట్టబడి ఉన్నారు. ఆ కట్లని ఎంతమంది కట్లు విప్పావు నువ్వు ఇప్పుడు వరకు? మట్లాది వారు మన చిన్న వయసు నుండి చేస్తూనే ఉండారు. ఏమండి, చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉండారు. మరి ఇప్పుడు వరకు ఎంతమంది కట్లు విప్పాం? ఎంతమంది దగ్గరికి వెళ్ళి దేవుని మాటను బట్టి దేవుని దగ్గరకు తోలుకొని వచ్చాం? గాడిద అంటే అసలు మీకు ఇంకోటి తెలుసా? గాడిదలను ఎక్కువ శాతం అసలు ఎవరు కట్టేరు అమ్మా. గాడిదలని మన గేదెలను కానీ, లేకపోతే మన ఆవులను కానీ, లేకపోతే ఎద్దులను కానీ, లేకపోతే మేకలను కానీ వీటన్నిటిని కట్టేస్తారేమో కానీ గాడిదలు మాత్రం కట్టారు. గాడిద యొక్క పరిస్థితులు ఏంటి? ఏమండి, దాని వెనకమాల ఒకవేళ వెళ్తున్నావు అనుకో, అదేం చేసిద్దో తెలుసా? ఎగ్రి వెనక తన్నిద్ది. తంతే ఇంక మళ్ళీ లెగవసే పనే ఉండదు. ఏంటి మీ ఆటలు? ఆ గాడిద దెబ్బ చాలా భయంకరంగా ఉండిద్ది. అందుకని చాలామందికి పక్షవాతం వచ్చినా ఏమొచ్చినా కూడా ఏమంటారు తెలుసా? అది తినండి అయ్యా అంటూ ఉంటారు. ఎందుకనంటే కొంచెం బలం వచ్చేసిద్ది, నరాల్లో కండరాల్లో అన్నిట్లో బలం వచ్చేసిద్ది అంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిద అనగా మనిషినికి సూచన. ఏంటిదంటండి? మనిషినికి సూచన. అందుకని ఆ గాడిద అనేకమైనటువంటి కట్లు చేత కట్టబడిందంట. అసలు గాడిదలు గ్రామంలో ఎట్టుంటాయండి? ఏమండి, గాడిదలే ఎక్కడ చూసినా కంచెలు అమ్మటో, లేకపోతే రోడ్లు అమ్మటో, ఎక్కడెక్కడో వాటిని సాధుపరిచేవాళ్ళు లేనటువంటి గాడిదలుగా కనబడతాయి. కానీ దేవుడు అంటున్నాడు, గాడిద పిల్ల కూడా కట్లు చేత కట్టబడింది కనుక వాటిని కట్లు విప్పి తోలుకురండి. దేవుని యొద్దకు తీసుకొచ్చేటప్పుడే, దేవుని యొద్దకు నడిపించేటప్పుడు కట్లన్నీ విప్పాలి. ఏం చేయాలంటండి? కట్లన్నీ విప్పాలి. అందుకనే కట్లు విప్పుకోకుండా దేవుని దగ్గరకు వస్తారు. కొంతమంది కట్లు విప్పుకోకుండా దేవుని దగ్గరకు వస్తారు. అందుకే నేను ప్రార్థనకు రానన్నా అంటారు కొంతమంది. ఏమంటారు? అందుకే ప్రార్థనకు రానన్నా. ఏదో వీళ్ళకి నచ్చంది తగిలేసరికే, నచ్చంది వినబడేసరికే, లేకపోతే నిద్రపోయే వాళ్ళని లేపుతున్నేసరికే ఏమనిపించినారు? నేను నిద్రపోవటానికి అక్కడ అవకాశం ఉండిద్దని వస్తానా, కానీ నిద్ర నుంచి లేపుతున్నారు. అందుకనే నేను ప్రార్థనకి రానన్నా.
దొంగతనం చేసే మనస్తత్వం. ఆ దొంగతనం గురించి చెప్పితే అతడు అంటాడు, ఇందుకే నేను ప్రార్థనకు రంది. వీడి గురించి చెప్తారు. మొట్టమొదట దేవుని దగ్గరకు వచ్చేటప్పుడంట నీవు కట్టబడి ఉన్నటువంటి కట్లు తెంచుకోవాలి. ఏం చెప్పడాలంట? కట్లు తెంచితే, ఇప్పుడు 2 కాళ్ళు కట్టేశారనుకోండి, 2 కాళ్ళు కట్టేసేస్తే కదిలిద్ది అసలు? అది కదలదు. దానికి స్వేచ్ఛ ఉంటుందా? ఫ్రీగా ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు. స్వేచ్ఛా జీవితం లేని జీవితాలు. అందుకని నీకు స్వేచ్ఛ జీవితం కావాలంటే ఆ కట్లు తెంచుకోవాలి. పాపం అనే కట్లు, బూతులనే కట్లు, సినిమాలు చూసే కట్లు, దిట్టేవాళ్ళ కట్లు, లేకపోతే మోసం చేసేవారి కట్లు, లేకపోతే ఎదుటి వారు బాగుపడుతుంటే వారు లేనటువంటి కట్లు. ఈ కట్లన్నీ కూడా తెంచుకొని ప్రభు దగ్గరకు రావాలంట. వచ్చామా మనం? ఆ కట్లు తెంచుకొని వచ్చామా? ఆ కట్లు తెచ్చుకొని రాకపోబట్టే వీళ్ళకి ముచ్చట్లు, వీళ్ళకి గిల్లు కోటాలు, వీళ్ళకి గిచ్చుకోటాలు. అందరూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండిపోతున్నారు. కారణం ఏంటంటే దీర్ఘంగా ప్రభువు మీద మనసు పెట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటం అనేది తక్కువైపోయింది. అందరం ఒకసారి చప్పలు కొట్టి దేవుని నన్ను మహిమపడదామా? వెరీ గుడ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి మనం ఏం చేయాలంట? మొట్టమొదట దేవుని మాటను బట్టి మనం వెళ్ళాలి. ఎక్కడికి? కట్టబడిన గాడిదల దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? కట్టబడిన గాడిదలు. ఆ గాడిదలే మనుషులకు సూచన. వారు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. మనం ఏం చేయాలి అంటే అక్కడే ఆ కట్లన్నీ విప్పేసేయాలి. ఇంకేడికి వచ్చాక దేవుడు వాడుకుంటాడు. ఏం చేస్తాడంటండి? దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఎలాగా చేయాలనుకున్నాడో, ఎలాగా నడిపించాలనుకున్నాడో, దాని స్థాయిని ఎలా మార్చాలనుకుంటున్నాడో దాని అంతటికీ ఏకీభవించిద్ది. దేవుని స్తోత్రం. ఏంటిదంటండి? ఏకీభవించిద్ది. దేవుడు మాట్లాడుతుంటే సరేనయ్యా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ ఆలోచనే నెరవేరునుగాక అని మాట్లాడగలుగుతారు. మనం అలా మాట్లాడగలుగుతున్నామా? మాట్లాడలేకపోతున్నామంటే ఏంటో తెలుసా? మనం వచ్చేటప్పుడు ఆ కట్లన్నీ విప్పుకొని రాలా. ఎలా రాలేదు? ఆ కట్లన్నీ విప్పుకొని రాలా. ఆటితోనే వచ్చాం. ఏడితో? ఒకనంట యేసుప్రభు వారు విందు సిద్ధంగా ఉంది, వచ్చి ఊరికే భోజనం చేయండి అంటుంటే ఎవరు రాకపోయేసరికి ఏం జరిగిందో తెలుసా? ఒక వ్యక్తిని ఈ శిష్యులు ఉన్న పళంగా తీసుకొచ్చేసారంట. ఏం చేశారంటండి? ఉన్న పళంగా తీసుకొచ్చేసరికి అతడు ఎలా వచ్చాడో తెలుసా? పెండ్లి వస్త్రము లేకుండా అక్కడికి వచ్చాడు. అంటే పాపపు కట్లతోనే అక్కడికి వచ్చాడు. పాపపు జీవితంతోనే అక్కడికి వచ్చాడు. పాపపు ఆలోచనలతోనే అక్కడికి వచ్చాడు. అందుకనే పరలోకంలోనంట చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. కాదు, 2వ వచనం అనుకుంటా, చదవండి. చూసారంటే మనము దిగంబరులము కాక వస్త్రములు ధరించుకొని వారముగా కనబడుదుము. చూసారంటండి కొన్ని దేశాల్లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇది ఫ్యాషన్ అయిపోయింది.
ఏంటో ప్యాషన్ తెలుసా? ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఆ యొక్క బట్టలు లేకుండా జీవిస్తున్నారు. ఎలా జీవిస్తున్నారంటండి? బట్టలు లేకుండా. ఎంత రోత బ్రతుకైపోయిందో తెలుసా? రాను రాను కాలం మారిపోతుంది భయంకరంగా, విచ్చలవిడిగా. అదే ఘనంగా చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రపంచం పాపంతో ఆనాడు భూలోకమంట బలత్కారంతో నింపబడి ఉందంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆనాడు భూలోకంలో బలత్కారంతో ఎలా నింపబడిందో అలాగే ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో ఏం చేస్తున్నా తెలుసా? ఆ శరీరం మీద నూలు పోగు లేకుండా స్త్రీలు పురుషులు కూడా అలా జీవిస్తూ ఉన్నారు. ఎంత రోత బ్రతుకంటే, ఇలాంటి వస్త్రము లేనటువంటి వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొస్తే అయ్యా అడుగుతున్నాడు, పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు అని అంటే ఏమన్నా మాట్లాడా? మాట్లాడలా. తీసుకెళ్ళి చీకటి బెళాల్లోకి త్రోసివేయండి అని అన్నాడు. పరలోకంలో వస్త్రాలు లేనటువంటి వారు ఉండరు. అందరూ కూడా వస్త్రములు ధరించినటువంటి వారే. అంటే అర్థం ఏంటో తెలుసా? మహిమా వస్త్రం. ఈ శరీరానికి వస్త్రం ధరించుకున్నావు, ఆత్మకు కూడా వస్త్రం ధరించుండాలి. ఆత్మకు కూడా వస్త్రం ధరించుండాలి. ఆ ఆత్మ సంబంధమైన వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నట్లయితే నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. ఆ వస్త్రం లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ఉండటానికి వీలేదు అంటున్నాడు. వారు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ శిష్యులు చేశారంట. ఏం చేశారంటండి? ఆ శిష్యులు చేశారు. అక్కడ అంటున్నారు కదా, ఇది ఎందుకు విప్పుతున్నారు దీని కట్లు అని అంటే, ఇది ప్రభువునకు కావలసినది. నీవు ప్రభువుకి కావలసి ఉన్నటువంటి వ్యక్తివి. ప్రభు వాడుకోవాలనుకుంటున్నాడు. నీ జీవితం పనికిరాందైనా సరే, నీ జీవితం రోత జీవితం అయినా సరే, నీ జీవితము అందరూ తీసేసినా సరే, ఇతడు వేస్ట్ అన్నా సరే, దేవుడు పనికొచ్చేలాగా వాడుకోవాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడు పనికిరాని వాళ్ళనే ఏరుతూ ఉంటాడు. మనం ఏం ఏరుతాం? అయ్యా మీ కళ్ళుని ఎవరిని ఎవరితే ఏరుతావు? యశ్రత్నం గారు అది పనికొచ్చే వాళ్ళని ఏరుతాడు. ఎవరైనా అంతే. కొడుకులకి ఏం కోడల్ని పనికొచ్చే వాళ్ళని ఏరుతారా, పనికిరాని వాళ్ళని ఏరుతారా? మొన్న ఒక సంబంధం చూసేటప్పుడు వాళ్ళు చెప్తున్నారంట, మా అమ్మాయి పని చేయదు, మా అమ్మాయి కట్నం ఇవ్వదు, మా అమ్మాయి ఏ జాబు చేయదు, మా అమ్మాయి తినటం లేకటం ఇది మాత్రమే తెలుసు అని అనేసరికి చేసుకుంటారా? చేసుకోరు. వద్దులేమ్మా, ఆ పని అయితే మీ ఇంటికాడే చెయ్యి, ఏడొద్దు అనని ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేసేసారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పనికొచ్చే వారినిగా చేయాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. మరి దేవుని దగ్గరకు వస్తావా? నీ కట్లు విప్పుకొని రామాకో. కట్లు విప్పకుండా వచ్చిన ఉపయోగం ఉండదు. నువ్వు కట్లు ఇప్పుకోకుండా వచ్చి దేవుని మాటలింటా ఏం చేస్తారు? ఆపసాపాలు పడతా ఉంటారు, కష్టాలు పడతా ఉంటారు. ఈ డెలివరీగా అవుతారు చూసే ప్రసవేదన పడతా ఉంటారు, ఆపసపాలు పడతా ఉంటారు. వీళ్ళు కూడా వాక్యం దగ్గర కూర్చొని, కుర్చీలో కూర్చొని లేకపోతే కింద కూర్చొని వాక్యం వినటానికి ఎంత మండల భారమో. ఈ కట్లు తెంచబడకుండా వచ్చావు. ఈ కట్లు తెంచబడాలి. తెంచబడితే నువ్వు శ్రద్ధగా వాక్యం వింటావు. వాక్యాన్ని బట్టి జీవించటానికి నువ్వు ఇష్టపడతావు. సో ఈ గాడిద కట్లు తెంచుకొని వచ్చిన తర్వాత మరి ఆ గాడిదకి చక్కగా స్నానం చేయించేసి ఏం చేశారు? ఆ గాడిద మీద బట్టలు వేశారు.
బట్టలు వేసి మళ్ళీ అది నడుస్తున్నా సరే ఆ కింద కూడా ఏం చేశారంటండి, బట్టలు వేశారు, మట్టలు వేశారు. ఈ బట్టలు మట్టలు కొమ్మలు దేనికి చూచినా తెలుసా? మనుషుల యొక్క గుణగణాలకు చూచినా. దేనికి చూచినా? గుణగణాలకు చూచినా. ఆ దారిన పొడిగిన పరిచి కంచెలమ్మటి తిరిగే గాడిదకు దాని స్థాయి పెరిగింది, దాని యొక్క పరిస్థితి పెరిగింది. నీ స్థాయిని కూడా పెంచాలని దేవుడు ఈ రోజున నిన్ను పిలుస్తున్నాడు. నీ కట్లు తెంచుకొని వస్తావా? నీ కట్లు నిన్ను ఒక స్థాయిలోకి వెళ్ళనీయకుండా చేస్తుంది. నీకు ఒక ఉద్యోగం స్థాయిలో, నీ ఒక ప్రజలు మెచ్చుకునే స్థాయిలో నువ్వు ఉండలేకపోతున్నావు. చేస్తున్నావు కష్టపడి, కానీ మెచ్చుకునే స్థాయిలో లేవు. లేకపోతే నీవు చేస్తున్నావు కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటల్లా, అలాంటి స్థాయిలో ఉంటున్నావు. కారణం ఏంటో తెలుసా? కొన్ని కట్ల చేత కట్టుబడి ఉన్నావు. అయితే మన ప్రభు అయిన యేసు, మనం ఆయన దగ్గర కనుక కట్లు విప్పుకొని వస్తే ఆయన మన మీద కూర్చోవాలనుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మీద కూర్చొని ప్రతి వీధిలో ఆయనకు మహిమకరముగా. ఇప్పుడు గాడిదకి ఘనత వచ్చిందా? యేసు ప్రభు ఘనత వచ్చిందా? ఎవరికి ఘనత వచ్చింది చెప్పు? ఎవరికి ఘనత వచ్చింది? ఎవరికి ఘనత వచ్చింది? అందుకని ఇటు వినాలి, కూర్చో. యేసయ్యకి ఆల్రెడీ ఘనత ఉంది. యేసయ్యకి ఆల్రెడీ ఘనత ఉంది. కానీ ఘనత లేనటువంటి గాడిదకు ఘనత వచ్చేసింది. సమాజంలో తిరుగుతుంది. నా మీద ఒక రాజు ఉన్నాడు, జైలు కొట్టండి అన్నట్టుగా ఏం చేస్తుందో తెలుసా? ధైర్యంగా. 9వ వచనం చదవండి. 9వ వచనం. జన సమూహములను వెళ్ళుచుండిన వారిను దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. చూశారంటండి, సర్వోన్నతమైన స్థలములలో, అన్ని స్థలాల్లో ఆయనకి జయము. ఆయన నీ మీద ఉంటే నీకెక్కడికి వెళ్ళినా జయమే కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే ఆయన నీ మీద ఉంచుకోవాలి, ఆయన నీతో ఉండాలి. మగ్దలేని మరి అంటుంది, నా ప్రభువును నేను మోసుకొని వెళతా. ఆయన ఎక్కడున్నాడో చెప్పండి. ప్రభువును మోసుకుని వెళ్ళే వారికి ఉండాలి. ప్రభువును మోసుకుని వెళ్ళటం అంటే ఏంటో తెలుసా? ప్రభు మాటలు మన మీద పెట్టుకోవటం, ప్రభు మాటల ప్రకారంగా జీవించటం, ప్రభు మాటల ప్రకారంగా మన ప్రవర్తన ఉంచుకోవటం. అలా ఎప్పుడైతే మనం చేస్తుంటామో నిజంగా దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించాలనుకుంటున్నాడు. ఆఖరికి ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, కీర్తనలు 118వ కీర్తన 24వ వచనం నుండి చదువుకుందాం. 24వ వచనం. ఏది? యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు. చాలండి. ఇక్కడ ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ దినం ఏ దినమో తెలుసా? నీవు ఆయనను మోసుకొని
ఆయా ప్రాంతాలకు, ఆయా కుటుంబాలకు, ఆయా వ్యక్తుల దగ్గరకు, ఆయా ఫ్రెండ్స్ దగ్గరికి నీవు మోసుకొని వెళ్ళే గడియ ఆ దినం దేవుడు యెహోవా ఏర్పాటు చేసి నీకు ఇచ్చాడు. యెహోవా ఏర్పాటు చేసి నీకు ఇస్తే మరి ఎంతమంది ప్రభువును కోరుకుంటున్నారు? ఎంతమంది ప్రభువును మోయటానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ప్రభువుని ఆయా ప్రాంతాలకు తీసుకుని ఆ గాడిద పిల్లయు ఇష్టపడింది. నువ్వు ఇష్టపడుతున్నావా? అలాగ తీసుకుని వెళ్ళటం వల్ల నువ్వు ఎలా వెళ్తున్నావో తెలుసా? ఆశీర్వాదింపబడిన వారుగా వెళ్తున్నావు. ఎలా వెళ్తున్నారంటండి? ఆశీర్వదింపబడినటువంటి వారికి వెళ్తున్నావు. అందుకని అంటున్నాడు, యెహోవా పేరట వచ్చువాడు దేవుని పేరట, దేవుని పేరుతో నువ్వు బయటికి వెళ్తున్నావు. దేవుని బిడ్డవు అనిపించుకుంటున్నావు. దేవునికి వాడబడే సాధనమై ఉన్నావు అని అనిపించుకుంటున్నావు. కనుక నీతో పాటు ఏముందో తెలుసా? దేవుని ఆశీర్వాదం ఉంది. నువ్వెవరిని ఏది ఎలాగా దీవించినా అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ దీవెన దేవుని సన్నిధిలో నుండి వస్తుంది. యెహోవా యొద్ద నుండి వచ్చేస్తుంది. అది నీ దగ్గర కాదు. ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. దేవుని యొద్ద తరగని దీవెన, దేవుని యొద్ద అయిపోని దీవెన. ఆ అయిపోయినటువంటి దీవెనలతోటి, తరగని దీవెనలతోటి నువ్వు ఇతరులను దీవించాలి అంటే, నీ ద్వారా ఇతరులు దీవించబడాలి అంటే మరి ప్రభు దగ్గరకు వస్తావా? ప్రభువును మోయటానికి, ప్రభు మాటలంటే పెట్టుకొని వెళ్ళటానికి, ప్రభు మాటల ప్రకారంగా జీవించటానికి నువ్వు ఇష్టపడినట్లయితే మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు ఇప్పుడు వరకు మనతో మాట్లాడాడు. అందరం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతమైన దేవుని కుమారుడు ఆయన నీ మీద ఉండాలనుకుంటున్నాడు. నీకున్న కట్లు విప్పుకుంటావా? పెండ్లి వస్త్రము లేకుండా దేవుని